జనరల్గా అసలు హాస్టల్లో ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారా? ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ హాస్టల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? పొద్దున్నే వార్డెన్ వచ్చి నిద్రలేపినప్పుడు. తమ్ముడు లెగవాలి, తమ్ముడు లెగవాలి, తమ్ముడు లెగవాలి. పక్కన మావాడు ఆల్రెడీ తమ్ముళ్ళు లేచి పావుగంట అయింది సార్. వీడు ఏం మాట్లాడుతున్నావురా అంటే, మా తమ్ముడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్, వాళ్ళు లేచి అరగంట అయిందని చెప్తున్నా అన్నాడు. భయ యాక్చువల్గా స్టాండప్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఎవరినైనా తిట్టాలనిపించిందా? పోనీ కొట్టాలనిపించిందా? దీనమ్మ ఛాన్స్ దొరికితే చంపాలి అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. ఎప్పుడో తెలుసా? మనం 10th చదివేటప్పుడు ఈ 1 సంవత్సరం కష్టపడు బాబు జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్తాడే, ఆయన్ని తిట్టాలనిపించింది. మనం ఇంటర్ చదివేటప్పుడు ఈ 2 సంవత్సరాలు కష్టపడు బాబు జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్తాడే, ఆయన్ని కొట్టాలనిపించింది. సో జనరల్గా ఈరోజు నా టాపిక్ వచ్చి ఇంటర్ కాలేజ్. సో మీరందరూ ఏ కాలేజీలో చదివారు ఇంటర్ నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక ఐకానిక్ కాలేజీలో చదివా. ఆ కాలేజ్ ఏంటో తెలుసా? 1 1 2 2 3 3 4 4 5 5 ఆల్ ఇండియా వైడ్గా అన్ని ర్యాంకులు మాయే. ఆ కాలేజీలో చదివా. జనరల్గా ఆ కాలేజీలో ఫస్ట్ డే హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంద్రా సినిమా రిలీజ్ చేసినప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, సలార్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే హాస్టల్కి వెళ్ళే ప్రతి ఒక్కడికి అదొక కల్కిలో కాంప్లెక్స్లా ఫీల్ అవుతాడు, కానీ అక్కడికి వెళ్ళే తెలిసింది అది కాంప్లెక్స్ కాదు, సులభ కాంప్లెక్స్ కాదు. జనరల్గా అసలు హాస్టల్లో ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారా? ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ హాస్టల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? జనరల్గా ఏ ఊర్లో అయినా పొద్దున్నే పేపర్ వస్తుంది, కానీ ఆ పేపర్ కన్నా ముందు మా వార్డెన్ గారు వస్తాడు. ఆ రావడంతో ఎంత పెద్ద కర్ర వేసుకొని, తమ్ముడు లెగవాలి, తమ్ముడు లెగవాలి, తమ్ముడు లెగవాలి. పక్కన మావాడు ఆల్రెడీ తమ్ముళ్ళు లేచి పావుగంట అయింది సార్. వీడు ఏం మాట్లాడుతున్నావురా అంటే, మా తమ్ముడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్, వాళ్ళు లేచి అరగంట అయిందని చెప్తున్నా అన్నాడు. సరే అని చెప్పేసి పొద్దున్నే మాకు ఫస్ట్ పీరియడ్ క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులు ఎలా ఉంటుందంటే నాకు అర్థం కాదు. జనరల్గా పొద్దున్నే 6ంటికి స్వాతి పుస్తకం ఇస్తేనే చదవబుద్ధి కాదు, అలాంటిది కాలేజీ పుస్తకం ఇస్తే ఏం చదువుతుంది? ఇలా ఉంటే సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాకు హాస్టల్ ఎప్పుడు వస్తుందంటే, ఫుడ్ దగ్గర. మా కాలేజీలో ఫుడ్ ఉంటుంది, మొద్ద నోట్లోకి దిగదు, దిగిన మొద్ద కిందకి దిగదు, అలా ఉంటుంది మా ఫుడ్. ఇప్పుడు సపోజ్ హాస్టల్లో సాంబార్ ఫేమస్. మా హాస్టల్లో సాంబార్లో జనరల్గా ఏముంటాయి? పప్పు ఉంటుంది, లేదా ములక్కాయలు ఉంటాయి, లేదా బంగాళదుంపలు ఉంటాయి. కానీ మా సాంబార్లో ఏముంటాయి తెలుసా? బల్లి తోకలు, బొద్దింక తలకాయ, సాలాడ్లు, ఇవన్నీ ఉంటాయి. ఓ రోజు ఫుడ్ బాగాలేదని చెప్పి మా మెస్సోడికి చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు మాకు కాదు ప్రిన్సిపల్కి కంప్లైంట్ అన్నాడు. ప్రిన్సిపల్కి చెప్పా. నాకు కాదు డీన్కి కంప్లైంట్ అన్నాడు. వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి వచ్చా. వాళ్ళందరూ చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా? ఒరే బాబు, నువ్వు కాలేజ్ చదువుకోవడానికి వచ్చావా తినడానికి వచ్చావా? ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక రైడింగ్లో దొరికినప్పుడు ఎలా మొఖాలు దాచుకుంటాం, ఒక చికెన్ కోసం అలా మొఖాలు దాచుకుంటాం. భయ్యా కాదు ఇంకొంచెం ఎక్కువ పెట్టచ్చు కంటే మళ్ళీ ఒకటే ఐకానిక్ డైలాగ్, ఒరే బాబు నువ్వు చదువుకోవడానికి వచ్చావా తినడానికి వచ్చావా? ఇది ఎలా ఉంటే, మా కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు భయ్యా. ఫ్రెండ్స్ ఎలాంటి వాడంటే, సతీష్ అని ఒకడు ఉన్నాడు. ఆడుకున్నంత క్యాస్ట్ పిచ్చి కాలేజీలో ఇంకెవడికి ఉండదు. ఓరో మా కాలేజీలో సెలవులు ఇచ్చారు. సెలవులు ఇస్తే, అరే సెలవులు ఇచ్చారు కదా మనం ఇంటికి వెళ్దాంరా అని చెప్పా. ఎలా వెళ్దాం అన్నాడు. ఒరే బావా ట్రైన్లో వెళ్దాం బావా అన్న. ట్రైన్ అయితే నేను రాను బావా అన్నాడు. ఒరే ఎందుకురా అన్న. ట్రైన్ అయితే టికెట్ రిజర్వేషన్ చేయించాలి బావా, అసలు ఇండియా వెనక్కిపోవటానికి కానీ రిజర్వేషనే బావా అన్నాడు. ఒరే నీ అబ్బా రిజర్వేషన్ అంటే అది కాదురా, క్యాస్ట్ రిజర్వేషన్కి ట్రైన్ రిజర్వేషన్ తేడా తెలీదు, నీలాంటి వాడే ఇంటర్ క్యాస్ట్ అంటే ఏంట్రా అని అడిగితే ఇంటర్ సర్టిఫికేట్ మీద ఉండే క్యాస్ట్ అని చెప్తున్నాడు. వీడు ఎలాంటి వాడంటే టైప్ 2 ఇంకోటి తగులుతాడు. ఆడవడంటే మా శివాజీ గారు అంటాడు. ఆడు ఇంకా నాకే తెలుసు కాలేజీలో, నాకంతా ఇంకెవడికి తెలియదు అన్న రేంజ్లో ఫీల్ అవుతాడు. ఓరో మా సార్ కూర్చోబెట్టి, ఓరో బాబు మీరందరూ తిమింగలం మీద ఒక వ్యాసం రాయండి అని చెప్పాడు. వీడు వెంటనే ఆడి ఫ్రెండ్ గాడి గురించి రాశాడు. మా సార్ షాక్ అయ్యి, ఒరే నేను తిమింగలం గురించి రాయమంటే నువ్వు మీ ఫ్రెండ్ గురించి ఎందుకు రాసావురా అన్నాడు. దానికి వీడు, అంటే నాకు తెలియకుండా నా లవర్ని మింగాడు సార్, నా దృష్టిలో ఆడే తిమింగలం అని చెప్పి. ఆడు అలాంటి వాడు. వెంటనే అలాంటి కాలేజీకి పిలిపించాడు. అలాని వచ్చాడు. సార్ ఒకటే అన్నాడు, మీ ఓడు చదవడండి, మీ ఓడు సైలెంట్గా ఉంటాడు క్లాసులో, మీ ఓడికి నాలెడ్జ్ లేదు అని చెప్పాడు. దానికి శివాజీ గారు ఏం చెప్పాడు తెలుసా? నాలెడ్జ్లో కేఆర్ఏ అక్షరం కూడా సైలెంట్ ఉంటుంది, అంత మాత్రం దానికి నాలెడ్జ్ లేనట్టు అని చెప్పి. టైప్ 3 మనకి టైప్ 3 కాలేజీలో ఎదురే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే సైంటిస్టులు. జనరల్గా సైంటిస్టులు మనం ల్యాబ్లోనే చూస్తాం, కానీ వీళ్ళ మనం హాస్టల్లో చూస్తాం. సపోజ్ మీరందరూ ఛార్జింగ్ దేనికి పెడతారు? హోల్డర్కి పెడతారు. కానీ వీడు దేనికి పెడతారు తెలుసా? బల్బుల మధ్యలో, కింద, వీటి మధ్యలో, వాటి మధ్య ప్రతి ఒక్క మధ్య ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటాడు.
ఆడు ఛార్జ్ దొరకదు కానీ సారికి కూడా ఛార్జింగ్ పెట్టేస్తాడు వాడు. పెట్టి లాగేస్తాడు. సపోజ్ మీరు హీటర్ ఎలా కాసుకుంటాం మనం, వేడి నీళ్ళు కావాలంటే ఒక హీటర్ వేసి స్విచ్ చేసి చేస్తాం కదా, వీడేం చేస్తాడు తెలుసా, ఒక స్పూన్ పెడతాడు, దానికి ఒక పెన్ క్యాప్ పెడతాడు, వేడి నీళ్ళు కాయిస్తాడు వాడు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఏంటంటే కాలేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఒక వెంకీ సినిమా రిపీట్ అయింది. నీకు ఇష్టమైన దైవం ఏంట్రా, ఆంజనేయ స్వామి, వేసుకో. నీకు ఇష్టమైన రెడ్డి బాలకృష్ణ, వేసుకో. ఇలా ప్రతి ఒక్కటి వేసుకో అంటూనే ఉంటాడు. ఇంకోడైతే అన్నిటికీ ఆన్సర్లు పెడతాడు. మరి ఏంట్రా అన్నిటికీ ఆన్సర్లు పెట్టావు అంటే అన్నిట్లో ఏదో ఒకటి రైట్గా పెట్టేయచ్చు అని చెప్పి ఇలా రాస్తారు ఎగ్జామ్ దరిద్రులు. జనరల్గా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఇంటర్ కాలేజ్లో ఒక చిప్స్ లేస్ ప్యాకెట్ లాంటిది, చూడటానికి బాగా గుండ్రంగా గట్టిగా ఉంటుంది, ఒక్కసారి చించి చూడండి మొత్తం డొల్లే అలా ఉంటుంది.